ఏంటి అలా చూస్తున్నావు ఐశ్వర్య? నీ బాధ తట్టుకోలేక పెట్టేబెడ సర్దుకొని వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావా? నువ్వే నేర్పావుగా, కోపం వస్తే పుట్టింటికి వెళ్ళిపోతానని. సూట్ కేసు సర్దేదానివి నువ్వు. అదే నేను ఫాలో అవుతున్నాను. ఇప్పుడంత కోపం ఏమొచ్చిందంట? ఇల్లొదిలి వెళ్ళిపోవడానికి? ఇల్లొదిలి వెళ్ళిపోవటానికి కోపమే రానవసరం లేదు. ప్రేమ వచ్చినా వెళ్ళిపోవచ్చు. ప్రేమొచ్చినా వెళ్ళడం ఏంటి? ఎంతసేపు నీ ఎదురుగా ఉండి నేను చేతగాని మొగుడిని అవటం ఇష్టం లేక ఆ భగవంతుడు నాకు అవకాశాన్ని ఇచ్చాడు. వెళ్ళి సుఖంగా పని నేర్చుకుని సంతోషంగా వచ్చి పని చేయరా అని. మన కంపెనీ బిజినెస్ పని మీద నేను ఫారెన్ వెళ్తున్నాను. రావడానికి కొంచెం టైం పడుతుంది. నాతో మాట్లాడాలి, నన్ను మిస్ అవుతున్నాను అనుకుంటే నువ్వు కాల్ చేయొచ్చు, నీ ఇష్టం. ప్రయాణం ఎప్పుడు? ముగ్గురికి దూరంగా ఉండాలంటే ఎంత ఆనందమో కదా. నీ ఆనందాన్ని నీకు దూరం చేయంలే. నాకు ఫ్లైట్ టైం అవుతోంది. మావయ్య గారిని పరిస్థితుల్లో వదినా నువ్వు ఉన్నారుగా. అఖిల్ శ్యామ వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు వచ్చేస్తే వాళ్లే డాడీని చూసుకుంటారు. నాదో చిన్న రిక్వెస్ట్, డాడీని మమ్మీని జాగ్రత్తగా చూసుకో. అరుణ్ ఫారెన్ వెళ్ళటం కూడా మన మంచికే. బావగారు ఎలాగో బిజినెస్ పనుల మీద, మీటింగ్ల పనుల మీద ఊర్లు పట్టుకు తిరుగుతుంటారు. ఇప్పుడు అరుణ్ కూడా వెళ్ళిపోతే ఈ ఇంట్లో మనకి అడ్డు చెప్పే వాళ్ళెవ్వరూ లేరు. ఆగాగాగు సార్, ఏంటి ఇటువైపు తీసుకెళ్తున్నావు? ఇది షార్ట్ కట్ అండి. ఇలా వెళ్తే తొందరగా వెళ్ళిపోవచ్చు. సరే పద. ఓకే సార్. చూసారా సార్, షార్ట్ కట్ లో రావడం వల్ల అనుకున్న టైం కంటే ముందే వచ్చేసాం. అవునండి, ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
నేను రాసిన మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుతున్నారమ్మా? వాడుతున్నాం డాక్టర్ గారు. మరి కొంచెం కూడా ఇంప్రూవ్మెంట్ కనపడలేదేంటమ్మా? మొదట్లో మాకు కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించిందండి, కానీ తర్వాత ఆయనలో మార్పు ఏమీ రాలేదు. ఇంతకు ముందు మేం చెప్పినవి కొన్ని ఆయనకు అర్థమయ్యేవి. ఆయన చేసిన సైగలు కొన్ని మాకు అర్థమయ్యేవి. ఒకసారైతే కాళ్ళు చేతుల్లో కదలిక కూడా వచ్చింది. ఏదో చెప్పడానికి చాలా ప్రయత్నం చేశారు, కానీ చెప్పలేకపోయారు. ఆ తర్వాత నుంచి అసలు కదలికలే రాలేదు. మనం చెప్తుంది వినపడుతుందో లేదో తెలీదు, అర్థమవుతుందో లేదో తెలీదు. అలా చూస్తూ ఉంటున్నారంతే. ఈ కేసు కొంచెం డీప్గానే స్టడీ చేయాలమ్మా. పేషెంట్లో మార్పు వచ్చినట్టే వచ్చి మాయమవటం అనేది చాలా చిత్రంగా ఉంది. జనరల్గా పేషెంట్స్లో ఏదైనా మెడిసిన్ పనిచేయడం మొదలు పెడితే రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మీ వారి విషయంలో ఎందుకు అలా జరగట్లేదో అర్థం కావటం లేదు. ఓకే అమ్మా, ఈ టాబ్లెట్స్ ఇక ఆపేయండి. ఇప్పుడు వేరే టాబ్లెట్స్ ఇస్తాను, అవి వాడండి. 1 వీక్ వాడిన తర్వాత ఆయనలో మార్పు వస్తే ఓకే, లేకపోతే ఏం చేద్దాం అనేది ఆలోచిద్దాం. అలాగే డాక్టర్ గారు. డల్గా ఉన్నావు? ఏం లేదు పల్లవి, మీ మామ ఇంకా రాలేదు. మామ రాకపోతే నువ్వెందుకు డల్గా ఉంటావు? ఎందుకో తెలీదు, ఆయన రావడం కొంచెం ఆలస్యం అయితే ఏదో దిగులుగా ఉంటుంది. అనుకున్న టైం కన్నా కొంచెం ముందుగా వస్తే ఆనందంగా ఉంటుంది. అవునా? మరి మా నాన్న ఆలస్యంగా వచ్చినా మా అమ్మ దిగులుగా ఉండదేంటి? ముందుగా వస్తే ఆనందంగా కూడా ఉండదు, పైగా ముందుగా వచ్చినందుకు అరుస్తుంది కూడా. ఇంకో గంట కష్టపడి పనిచేయచ్చు కదా, ఇంకో 4 రూపాయలు వస్తాయి కదా అంటుంది. నువ్వు ఎప్పుడూ మావయ్య అలా అనవు కదూ? అంటే అది మీరిద్దరు పిల్లలు కదా, మిమ్మల్ని బాగా చదివించాలంటే బాగా డబ్బులు కావాలి కదా, బాగా డబ్బులు సంపాదించాలంటే బాగా కష్టపడాలి కదా, బాగా డబ్బులు సంపాదించాలంటే బాగా కష్టపడాలి కదా, అందుకే అలా అంటుంది మీ అమ్మ. రేపు మీకు పిల్లలు పుట్టిన తర్వాత నువ్వు కూడా మామయ్యని అలాగే అరుస్తావు అన్నమాట. అవును, మీకు రేపు స్కూల్ ఉందా లేదా? ఉంది. అయితే వెళ్ళి పడుకోండి, పొద్దుపోతుంది కదా, మళ్ళీ పొద్దున్నే లేవాలి కదా. వెళ్ళండి, బాయ్. సరే అత్త. అలాగే అత్త, బాయ్, గుడ్ నైట్. బాయ్.
వస్తున్నాను, 5 నిమిషాల్లో ఉంటాను. హలో హలో ఏంటి అఖిల్ బాబు పొడి పొడిగా మాట్లాడారు, ముక్తసరిగా మాట్లాడారు, గొంతు కూడా ఏదో తేడాగా ఉంది. ఇదిగోండి. వద్దు శ్యామ, బాగా అలసిపోయినట్టున్నారు. మనసు అలసిపోయింది శ్యామ, బాధతో మనసు అలసిపోయింది. ఏం జరిగింది అఖిల్ బాబు? డాడీని మమ్మీ చెకప్కి తీసుకెళ్తుంటే చూశాను. నేను కూడా హాస్పిటల్కి వెళ్ళాను. అవునా? డాక్టర్ గారు ఏమన్నారు? ఇన్ని రోజులు మందులు వాడుతున్నా డాడీలో గుణం కనబడలేదని డాక్టర్ గారు వేరే మందులు రాశారు. డాడీని అలా చూస్తుంటే నాకు చాలా బాధేసింది శ్యామ. ఆయన ఎప్పటికీ కోలుకుంటారో, ఎప్పటికీ మామూలు మనిషి అవుతారో అర్థం కావట్లేదు. బాధపడకండి అఖిల్ బాబు, మామయ్య గారు తొందరలోనే కోలుకుంటారు. నలుగురికి అన్నం పెట్టిన మనిషి, నలుగురికి మంచి చేసిన మనిషి. ఆ పుణ్యం ఊరికే పోదు. మామయ్య గారు తొందరలోనే కోలుకుంటారు, తొందరగా లేచి తిరుగుతారు. నాకు ఆ నమ్మకం ఉంది. అవును, అత్తయ్య గారు ఎలా ఉన్నారు? అలాగే ఉంది. డాడీ పూర్తిగా కోలుకునే వరకు ఆవిడ బాధ అలాగే ఉంటుంది. నీ మీద నా మీద కోపం కూడా అలాగే ఉంటుంది. కన్నయ్య, పెద్ద వయసులో అత్తయ్య గారిని మామయ్య గారిని ఎందుకు ఇలా కష్టపెడుతున్నావు? ఇంటికి పెద్దవాళ్ళిద్దరూ అలా ఉంటే ఆ ఇంటికి కళ్ళుండదు కన్నయ్య. ముగ్గురు కొడుకులతో, ముగ్గురు కోడళ్లతో ఎప్పుడూ కళకళ్ళాడుతూ ఉన్న ఆ ఇల్లు ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువ రోజులు ఉండకూడదు. తొందరగా మామయ్య గారు కోలుకునేలా, అత్తయ్య గారికి మా మీద కోపం పోయేలా, మనస్పర్ధలు తొలగిపోయి అందరం కలిసిపోయేలా ఆశీర్వదించు కన్నయ్య. ఏంటిది శ్యామ, నువ్వెందుకు తుడుస్తున్నావు? నేను తుడుచుకుంటాను కదా. ఏ, నేను తుడవకూడదా? తుడవకూడదు, ఎందుకంటే నా పని నేనే చేయాలి, నీ పని నువ్వు చేయాలి. అది కాదు అఖిల్ బాబు, నాకిప్పుడేమీ పని లేదు. నా పనంతా అయిపోయింది. పనేం లేదా? అయితే నాకు కాఫీ తీసుకురా. నువ్వు వెళ్ళి ఆ పని చూడు, నేను ఈ పని చూసుకుంటా. అలాగేనండి. పనిలో పని నాకు కూడా ఒక కప్పు కాఫీ తీసుకురామ్మా. పొద్దున్నుంచి కాఫీ పెట్టుకుందామంటే కుదిరి చావట్లేదు. పర్లేదులేండి వదినా, తీసుకొస్తాను. మీలాంటి బంగారు బాతులు నా ఇంట్లో అద్దెకుండటం నిజంగా నా అదృష్టం.
తమ్ముడు తమ్ముడు అక్క ఎలా ఉన్నావురా? బాగున్నానక్క. నువ్వెలా ఉన్నావక్క? బాగున్నానురా. నువ్వెప్పుడు బానే ఉంటావక్క. ఇంతకీ బావ ఎలా ఉన్నాడు? మీ బావ కూడా బాగున్నాడులే. మరి మీ సొంత పిల్లకాయ్, సవతి పిల్లకాయ్ వాళ్ళెలా ఉన్నారు? అందరూ బాగున్నారా. నువ్వేంటి ఉరుములు మెరుపులు లేని తుఫాన్లా ఇలా వచ్చావు? చిన్న పనుంటే ఈ ఊరు వచ్చానక్క. నిన్ను చూసి వెళ్దామని ఇక్కడి వరకు వచ్చాను. ఆ, అవును, ఇతనెవరక్క? కొత్తగా మన ఇంట్లో అద్దెకి దిగారా? హలో, నా పేరు నిఖిల్. హాయ్, నా పేరు బ్రహ్మాజీ. ఓ, మా సొంత అక్కయ్యకి సొంత తమ్ముణ్ణి. ఆహా. ఈ బొమ్మ బంగారు బొమ్మలా ఉందే. ఈ బంగారు బొమ్మని చూసి మన బాస్ మనసు పారేసుకున్నాడు. అవునా? అవును, ఈ బొమ్మ ఆచూకీ కనుక్కొని ఈ బంగారు బొమ్మని మన బాస్ దగ్గరికి పంపగలిగితే మనకి లక్షల లక్షల డబ్బు వస్తుంది. అయితే ఈ అమ్మాయిని వెతుకుదాం, అతని దగ్గరికి పంపిద్దాం. కానీ చిన్న ఫిట్టింగ్ పెట్టాడు మన బాస్. ఫిట్టింగా? ఏంటా ఫిట్టింగ్? ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా అతనికి ఓకే చెప్పాలంట. ఓకే, ట్రై చేద్దాం. ఆ అమ్మాయి చేతే ఓకే చెప్పిద్దాం. తమ్ముడు, ఈ అమ్మాయి తులసి, ఇదిగో ఇతని భార్య, మా తమ్ముడు బ్రహ్మాజీ. అమ్మా నమస్తే అండి. నమస్తే అండి. తమ్ముడు, దా కాఫీ తీసుకో. మీరు రండి, మీకు కాఫీ ఇస్తాను. సరే, వస్తామండి. ఓకే. ఈ బంగారు బొమ్మని ట్రాప్ చేసి బాస్ దగ్గరికి పంపి లక్షలు సంపాదించాలి. ఏంట్రా తమ్ముడు, ఏం పని మీద వచ్చావు ఈ ఊరు? చిన్న పని మీద వచ్చానక్క, కానీ ఇక్కడికి వచ్చాక అది పెద్ద పని అయింది. ఒక్క రోజులో పని అయిపోతుంది అనుకున్నాను, కానీ కొన్ని రోజులు ఇంకా ఇక్కడే ఉండాల్సి వస్తుందేమో. ఉండరా తమ్ముడు, ఉండు. ఇక్కడ నీకు లోటే ఉంది. నీ పని అయ్యే వరకు ఇదే ఇంట్లో ఉండు. థ్యాంక్స్ అక్క. థ్యాంక్స్ చెప్తే సరిపోతుందా? కొంచెం ఖర్చు అవుతుందిరా. నీ పని అయ్యే వరకు నువ్వు హోటల్లో ఉండాలంటే రోజుకి నీకు ఎంత ఖర్చు అవుతుందిరా? రూమ్ రెంట్ భోజనానికి కలిపి 2000 దాకా అవుతుందక్క. అయితే 2000 నాకే ఇచ్చి ఇక్కడే ఉండు. 2000 ఏంటక్క? నేను అనుకున్న పని పూర్తయితే రోజుకి 3000 ఇస్తాను. నాకు 3000 ఇవ్వడం కోసమైనా నీ పని పూర్తవుతుందిరా. రా లోపలికి రా. ఏ చేతిలో ఉందో చెప్పుకో. ఇది కన్ఫర్మా? కన్ఫర్మ్ ఇదే. హాయ్ రా. పో మామా. మీరు ఆడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. సరే. మళ్ళీ 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 ఇలా లేనాను. మళ్ళీ చెయ్యి. సరే. బ్రహ్మాజీ ఫోన్ చేశాడంటే బంగారు బొమ్మ దొరికిందేమో. హలో. హలో రషీద్, చెప్పు భయ్యా. నీతో అర్జెంటుగా మాట్లాడాలి. మాట్లాడు. ఫోన్లో కాదు, డైరెక్ట్గా కలిసి మాట్లాడాలి. అంత ఇంపార్టెంట్ మ్యాటరా?
అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ మ్యాటర్. అయితే కలుద్దాం. ఎక్కడ కలుద్దాం? నీ ఇష్టం భయ్యా. ఓకే ఓకే భయ్యా. 5 minutesలో అక్కడ ఉంటాను. నో డౌట్ బంగారు బొమ్మ దొరికే ఉంటుంది.